నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కల్పనా సత్యనారాయణ. సమతామూర్తిని జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అదిగో శ్రీరామానుజ ఘన గుణ గణ జయధ్వజం వినరో ప్రతి గుండె సడిగా ఆరెపరెప అనుక్షణం. అదిగో శ్రీరామానుజ ఘన గుణ గణ జయధ్వజం వినరో ప్రతి గుండె సడిగా. ఆలయాల సందర్శనార్థం మోదీ నోట ఓ చక్కని మాట. ఇక్కడి 108 దివ్య దేశాలను సందర్శించానని, దేశంలోని ఆలయాలన్నింటికీ వెళ్లిన అనుభూతి కలిగిందని చెప్పారు. పూర్వమే శ్రీమన్నారాయణీయ చిదానందలాశమై బోధాయన బుధ విధాన బ్రహ్మసూత్ర భాషమై శ్రీమన్నారాయణీయ చిదానందలాశమై. 1000 ఏళ్ల కిందటే ఆయన సమానత్వం గురించి ప్రబోధించారు. గురువు వల్లే మనిషి జ్ఞానం వికసిస్తుందని, రామానుజాచార్యుల విగ్రహం జ్ఞానం ధ్యానానికి ప్రతీకని, ఈ విగ్రహం దేశ మానవ శక్తికి స్ఫూర్తికి సరైన రూపాన్నిస్తుందని, రామానుజుల వివేకానికి వైరాగ్యానికి ఆదర్శాలకు కూడా ఇది నిదర్శనంగా నిలుస్తుందని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. జై జై రామానుజ జై 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 జయ హో రామానుజ జై 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 రామానుజ జై 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 జయ హో రామానుజ జై 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 జై. జై జై రామానుజ. యాగంలో పాల్గొన్న ఈ యాగ ఫలాలను 130 కోట్ల మంది ప్రజలకు అర్పిస్తున్న ప్రగతిశీలతకు ప్రాచీనతకు వైరుధ్యం లేదని రామానుజాచార్యులు నిరూపించారని, దక్షిణాదిన జన్మించిన ఆయన బోధనల ప్రభావం యూపీ, గుజరాత్, రాజస్థాన్ ఇలా దేశవ్యాప్తంగా విస్తరించింది. తెలుగులో అన్నమయ్యను ఆయన్ను ప్రశంసించగా, కన్నడలో కనకదాసు, ఉత్తరాన కబీర్ దాసు వంటి వారు ఆయన బోధనలను ప్రచారం చేశారు అంటూ నరేంద్ర మోదీ కొనియాడారు. రాజైనుతులందిన ఆచార్యుని అవతరణం, మందిలోని హృదయ మందిరం తెరిచే మంత్రముని యతిరాజైనుతులందిన ఆచార్యుని అవతరణం, శ్రీ వైష్ణవ సైద్ధాంతిక నిజతత్వావిష్కరణం. అదిగో అదిగో శ్రీరామానుజ ఘన గుణ గణ జయధ్వజం వినరో ప్రతి గుండె సడిగా ఆరెపరభానుక్షణం. జటాయువుకు శ్రీరామచంద్రుడే అంతిమ సంస్కారాలు నిర్వహించినప్పుడు మనలో కుల మత భేదాలెందుకు అంటూ రామానుజాచార్యులు గొప్ప సందేశమిచ్చారు అని వ్యాఖ్యానించారు. పరుని విస్మరించి పరాకులో విశ్రమించి సమానత్వ మంత్రాన్ని చాటిన రామానుజాచార్యుల గురించి, తాను ఒక్కడిని నరకానికి వెళ్లినా పర్వాలేదు కానీ మిగతా వారందరూ బాగుండాలనేదే రామానుజుల వారి ఆకాంక్ష. సమానత్వం అనే మంత్రాన్ని ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. అమృత్ మహోత్సవం సందర్భంగా స్వాతంత్ర సమరంలో పోరాడిన యోధులను గుర్తు చేసుకుంటున్నాం. అహింసా పద్ధతిలో గాంధీజీ పోరాటం చేయకపోతే స్వాతంత్రం వచ్చేదా? ఈ పోరాటం అధికారుల హక్కు కోసమే కాదు, బతకండి బతకనివ్వండి అన్నది కూడా కీలకమే అని మోదీ తెలిపారు. అదిగో
గణ జయధ్వజం వినరో ప్రతి గుండె సడిగ ఆరెపరెప అనుక్షణం అదిగో శ్రీరామానుజ ఘన గుణ గణ జయధ్వజం వినరో ప్రతి గుండె సడిగ ఆరెపరెప అనుక్షణం వైకుంఠం విడిచి మహిని నడయాడిన శేషువే విశ్వ ప్రేమయ మతమనే వెయ్యేళ్లకు పూర్వమే శ్రీమన్నారాయణీయ చిదానందలాశమై బోధాయన బుధ విధాన బ్రహ్మసూత్ర భాషమై శ్రీమన్నారాయణీయ చిదానందలాశమై బోధాయన బుధ విధాన బ్రహ్మసూత్ర భాషమై అదిగో శ్రీరామానుజ ఘన గుణ గణ జయధ్వజం వినరో ప్రతి సమతామూర్తి క్షేత్రంలో అడుగుపెట్టింది మొదలు తిరిగి వెళ్లే వరకు ప్రధాని నరేంద్ర మోదీ అడుగడుగునా ఆధ్యాత్మిక స్ఫూర్తితో కనిపించారు. తిరునామాలు, దీక్షా వస్త్రాలు ధరించి పర్యటన ఆద్యాంతం ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం 5:30 యాగశాలకు చేరుకున్న ప్రధాని రాత్రి అక్కడి నుండి తిరిగి వెళ్లే వరకు దాదాపు 4 గంటలు ఆధ్యాత్మిక స్ఫూర్తిలో ఉన్నారు. తెలంగాణ హైదరాబాద్లో ముచ్చింతల్ శ్రీ రామనగం దివ్యక్షేత్రంలో సమతామూర్తి శ్రీ రామానుజాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని మోదీ 4 గంటల పాటు దివ్యక్షేత్రములో నిలువు నామాలతో దీక్షా వస్త్రాలతో పూజలు చేసి చుట్టూ ఉన్న 108 దివ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. ఆ తరువాత శ్రీ మాతే రామానుజయ నమ అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టిన మోదీ దేశ ప్రజలందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేశారు. साथियों, हमारे यहाँ कहा गया है ध्यान मूलम गुरु मूर्ति, ध्यान मूलम गुरु मूर्ति, अर्थात हमारे गुरु की मूर्ति ही हमारे ध्यान का केंद्र है, क्योंकि गुरु के माध्यम से ही हमारे लिए ज्ञान प्रकट होता है. जो अबोध है हमें उसका बोध होता है. अप्रकट को प्रकट करने की ये प्रेरणा, सूक्ष्म को भी साकार करने का ये संकल्प, यही भारत की परंपरा रही है. हमने हमेशा उन मूल्यों और विचारों को आकार दिया है जो युगों युगों तक मानवता को दिशा दिखाते हैं. आज एक बार फिर जगत गुरु श्री रामानुजाचार्य जी की इस भव्य विशाल मूर्ति के जरिए भारत मानवीय ऊर्जा और प्रेरणाओं को मूर्त रूप दे रहा है. रामानुजाचार्य जी की ये प्रतिभा, उनके ज्ञान, वैराग्य और आदर्शों की प्रतीक. मुझे विश्वास है ये प्रतिभा न केवल आने वाली पीढ़ियों को प्रेरणा देगी, बल्कि भारत की प्राचीन पहचान को भी मजबूत करेगी. मैं आप सभी को, सभी देशवासियों को और पूरे विश्व में फैले रामानुजाचार्य जी के सभी अनुयायियों को इस शुभ अवसर पर अनेक अनेक बधाई देता. సమాజంలో అంధవిశ్వాసాలు చెలరేగినప్పుడు మహానుభావులు పుడతారు. రామానుజుడు, అంబేద్కర్ చెప్పింది ఒక్కటే, సబ్కా సాథ్ సబ్కా వికాస్తో ముందుకెళ్తున్నాం.
తెలంగాణ సంస్కృతి గొప్పది అంటూ ప్రశంసించిన మోదీ, సమతామూర్తి రాజ్యాంగానికి స్ఫూర్తి అంటూ రామానుజుల సమతా సూత్రమే దానికి ఆదర్శమంటూ ప్రధాని ప్రత్యేకంగా గుర్తు చేశారు. భక్తికి కులం, మతం, జాతి లేదని చాటి చెప్పారు. దళితులను ఆలయ ప్రవేశం చేయించిన రామానుజాచార్యుల గురించి ఈ సందర్భంగా గుర్తు చేశారు. आप सब लोग रामानुजाचार्य जी के जीवन के विभिन्न आयामों से परिचित हैं। वो समाज को सही दिशा देने के लिए अध्यात्म के संदेशों का भी प्रयोग करते थे और व्यावहारिक जीवन का भी। जाति के नाम पर जिनके साथ भेदभाव होता था, रामानुजाचार्य जी ने उन्हें नाम दिया थिरुकुलधार, यानी लक्ष्मी जी के कुल में जन्म लेने वाला श्रीकुल या देवीय जन्म। वो स्नान करके आते समय अपने शिष्य धनुर्दास के कंधे पर हाथ रखकर, ऐसा करके रामानुजाचार्य जी छुआछूत की बुराई को मिटाने का संकेत थे। यही वजह थी कि बाबा साहब आम्बेडकर जैसे समानता के आधुनिक नायक भी रामानुजाचार्य जी की भरपूर प्रशंसा करते थे और समाज को भी कहते थे कि अगर सीखना है तो रामानुजाचार्य जी की शिक्षा से सीखो। और इसलिए आज रामानुजाचार्य जी की विशाल मूर्ति स्टैच्यू ऑफ इक्वालिटी इसके रूप में समानता का संदेश दे रहे। इसी संदेश को लेकर आज देश सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास के मंत्र के साथ अपने नए भविष्य की नींव रख रहा है। विकास हो, सबका हो, बिना भेदभाव हो। सामाजिक न्याय सबको मिले, बिना भेदभाव मिले। जिन्हें सदियों तक प्रताड़ित किया गया, वो पूरी गरिमा के साथ विकास के भागीदार बने। इसके लिए आज का बदलता हुआ भारत एकजुट प्रयास कर रहा है। आज सरकार जो योजनाएं चला रही है, उनका बहुत बड़ा लाभ हमारे दलित पिछड़े भाई बहनों को हो रहा है। चाहे पक्के घर देना हो या फिर उज्ज्वला का मुफ्त कनेक्शन, गैस कनेक्शन, चाहे 5 लाख रुपए तक मुफ्त इलाज की सुविधा हो या फिर बिजली का मुफ्त कनेक्शन, चाहे जनधन बैंक खाते खोलना हो या फिर स्वच्छ भारत अभियान के तहत करोड़ों शौचालयों का निर्माण। ऐसी योजनाओं ने दलित, पिछड़े, गरीब, शोषित, वंचित सभी का भला किया, बिना भेदभाव सबको सशक्त किया। और साथियों, आज जब मैं तेलंगाना में हूं तो इस बात का जिक्र भी जरूर करूंगा कि कैसे तेलुगु कल्चर ने भारत की विविधता को सशक्त किया है। तेलुगु कल्चर की जड़ों का विस्तार सदियों में फैला हुआ। अनेक महान राजा रानियां इसके ध्वजवाहक रहे। सातवाहन हो, काकातिया हो या विजयनगर साम्राज्य, सभी ने तेलुगु संस्कृति की पताका को बुलंद किया। महान कवियों ने तेलुगु संस्कृति को समृद्ध किया।
पिछले वर्ष ही तेलंगाना में स्थित 13वीं शताब्दी के काकातिया रुद्रेश्वर रामाप्पा मंदिर को यूनेस्को विश्व धरोहर स्थल घोषित किया गया। वर्ल्ड टूरिज्म ऑर्गेनाइजेशन ने पोचमपल्ली को भी भारत के सबसे बेहतरीन टूरिज्म विलेज का दर्जा दिया। पोचमपल्ली की महिलाओं का हुनर पोचमपल्ली साड़ियां के रूप में विश्व विख्यात है। ये वो संस्कृति है जिसने हमें हमेशा सद्भाव, भाईचारा और नारी शक्ति का सम्मान करना सिखाया है। तेलुगु संस्कृति की इस गौरवशाली परंपरा को आज तेलुगु फिल्म इंडस्ट्री भी पूरे आन बान शान से आगे बढ़ा रही है। तेलुगु सिनेमा का दायरा सिर्फ उतना ही नहीं है जहां तेलुगु बोली जाती है, इसका विस्तार पूरे विश्व में है। सिल्वर स्क्रीन से लेकर ओटीटी प्लेटफॉर्म्स तक इस क्रिएटिविटी की चर्चा छाई हुई है। भारत के बाहर भी खूब प्रशंसा हो रही है। तेलुगु भाषी लोगों का अपनी कला और अपनी संस्कृति के प्रति ये समर्पण सभी के लिए प्रेरणा समान है। ప్రధాని నరేంద్ర మోదీ నోట భూదాన్ పోచంపల్లి మాటను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైన భూదాన్ పోచంపల్లి గొప్పతనం గురించి, భూదానోద్యమ చారిత్రక నేపథ్యం గురించి, పోచంపల్లి పట్టుచీరల గురించి ప్రధాని నరేంద్ర మోదీ గొప్పగా అభివర్ణించారు. పోచంపల్లికి ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తింపు లభించిందని, ఇది అక్కడ మహిళల ఉన్నతిని, చీరల కళాత్మకను విశ్వవ్యాప్తం చేసిందని పేర్కొన్నారు. वर्ल्ड टूरिज्म ऑर्गेनाइजेशन ने पोचमपल्ली को भी भारत के सबसे बेहतरीन टूरिज्म विलेज का दर्जा दिया है। पोचमपल्ली की महिलाओं का हुनर पोचमपल्ली साड़ियां के रूप में विश्व विख्यात है। ये वो संस्कृति है जिसने हमें हमेशा सद्भाव, भाईचारा और नारी शक्ति का सम्मान करना सिखाया है। तेलुगु संस्कृति की इस गौरवशाली परंपरा को మోదీ ప్రధాని అయ్యాక ప్రపంచంలోనే భారతదేశాన్ని తలెత్తుకునేలా చేశారు అని, శ్రీరాముడిలా మోదీ సద్గుణ సంపన్నుడు అని, ఎళ్లవేళలా రాజధర్మాన్ని ఆచరిస్తున్నారని, దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని, కంకణబద్దులై పనిచేస్తున్నారు అంటూ అద్భుతమైన సందేశాన్నిచ్చారు చినజీయ స్వామి. జై శ్రీమన్నారాయణ. प्रिय भगवत बंधुओं, आज एक ऐतिहासिक दिवस है। अपने विश्व को समता का संदेश 1000 साल पहले जो महानुभाव रामानुजाचार्य स्वामी जी महाराज दिए थे, उनकी श्री मूर्ति, जिसको समता मूर्ति कहते हैं, और उसी मूर्ति का अनावरण कार्यक्रम करने के लिए मान्य महोदय अपना पवित्र भारत देश का प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी यहाँ पर पधारे हैं। श्री रामायण में वाल्मीकि भगवान कहते हैं, तमेवं व्रत संपन्नम। रामचंद्र भगवान को व्रत संपन्न कहते हैं और लोकनाथोपमं नाथम मेदिनी अकामयता। श्री रामचंद्र भगवान राजा होना है ऐसा लोगों ने नहीं चाहा, ये धरती माँ चाह रही थी। वाल्मीकि भगवान कहते हैं, व्रत संपन्न है ये रामचंद्र और अप्रदृश्य वैभव रहने वाला है। लोकनाथ उपमम, सारा
जगत को पालन करने का शक्ति रहने वाला है, ये समझकर माँ, ये भूमि, ये धरती रामचंद्र भगवान को ये मेरा पालक होना है, ऐसा चाहती थी। यहाँ पर अभी पधार कर रामानुजाचार्य स्वामी जी महाराज की श्री मूर्ति का अनावरण किए हैं अपना प्रधानमंत्री जी। वैसे ही गुणों से परिपूर्ण हैं, ये भी व्रत संपन्न है। हमने सुना और देखा, जब अमेरिका गए थे दशहरा का समय में, वहाँ पर अपना व्रत नियम के अनुसार 10 दिन भी केवल जलपान करते ही अपना समय को वहाँ पर दिए थे। यानी धर्म का पालन करने में और अपना वैदिक नियमों को पालन करने में ये कटिबद्ध होते हैं। यहाँ पर जब आए, वैदिक कार्यक्रम में भाग लेने के लिए जो वैदिक स्वरूप से रहना है, उसको वो प्रेम से स्वीकार किए हैं। ये भी उनका व्रत निष्ठा को दिखाती है। और श्री रामचंद्र भगवान अप्रदृश्य वैभव रहने वाला है, यानी पराक्रम से जो जो काम करना है उसको अवश्य ही करके दिखा सकेंगे। हमारे प्रीतम प्रधानी नरेंद्र मोदी जी भी अप्रदृश्य है, पराक्रम से देश को अपनी दुनिया में सबसे आगे और सबसे ऊंचाई में रखने के लिए कटिबद्ध होकर अपनी सेना को महत्व और सार्वभौमत्व दिए हैं। देश में रहने वाले गर्व से मैं भारत हूँ, मैं हिंदू हूँ, ऐसा अपने दिल में हाथ रखकर कहने का ताकत ये आने के बाद ही हुआ है। गर्व से अब सिर उठाकर हम रह सकते हैं। न केवल हम, माँ भारती भी इनका आगमन के बाद ही काश्मीर रूप अपने सिर को उठाकर मुस्कुराते दर्शन दे रही है। ये इनका अप्रदृश्य शक्ति को दिखाता है। संसार में, अपने देश में रहने वाले हर प्रकार की जनता, चाहे वो कोई भी हो, वो सब मिलकर सबके साथ और सबका विकास की नारा से ये देश को आगे बढ़ा रहे हैं। जैसा रामचंद्र भगवान सबको एक कुटुंब बनाकर अपना स्थान को इतिहास में शाश्वत रखे हैं। श्रीमान माननीय मोदी जी भी वैसे ही गुणों से पूर्ण रहते हुए अपना भारत का महत्व को दुनिया में सिर झुकाकर, सिर उठाकर रहने के लिए जो भी करना है वो सब करके दिखा रहे हैं। और उनके अलावा कौन इसी समता मूर्ति को अनावरण करने के लिए अधिकारी बनते हैं? वे प्यार से यहाँ तक प्रयास करके आकर आज भगवद रामानंद स्वामी जी की समता मूर्ति का
अनावरण किए हैं, उसके लिए हम बहुत बहुत आभारी हैं। श्री रामानुज स्वामी जी महाराज का एक स्टैम्प वो लोकार्पण करने के समय में श्रीमान मोदी जी 40 मिनट तक रामानुजाचार्य स्वामी जी महाराज की समता स्फूर्ति के बारे में अत्यंत महत्वपूर्ण विषय को वो बताए थे। और ऐसा महान विभूति के अलावा श्री रामानुजाचार्य स्वामी जी महाराज की इसी समता मूर्ति का अनावरण करने के लिए अधिकारी कौन बनते हैं? वे यहाँ पधार कर अभी इस कार्यक्रम करके अपना देश का महत्व को बढ़ाएं, जिसके लिए हम उनके स्वागत समर्पण करते हुए इस सु अवसर पर यहाँ पर पधारे सो हमारे केंद्र जय जय रामानुज जय 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 हो रामानुज जय 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 रामानुज जय 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 हो रामानुज जय 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 रामानुज పరాత్పరుని విస్మరించి పరాకులో విశ్రమి పరాకుసులు ప్రసాదించు పాసుర భావము గాంచి శ్రీరంగని ఆనతిగా ఆధ్యాత్మిక విధి వహించి పరాకుసులు ప్రసాదించు పాసుర భావము గాంచి శ్రీరంగని ఆనతిగా ఆధ్యాత్మిక విధి వహించి ఉడయవరుల నామంతో సాగే ధర్మోద్ధరణం అడిగో అదిగో శ్రీ రామానుజ ఘన గుణ గణ జయ ధ్వజం వినరో ప్రతి గుండె సడిగా ఆరెపరెప అనుక్షణం. ఇది ఇవాల్టి సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మీ ముందు మళ్ళీ ఉంటాను. అంతవరకు సెలవు.